సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ జనసేన గెలుపు ఖాయమన్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్. బాపట్ల ఎంపీగా తనను పోటీ చేయమని అవకాశం ఇచ్చారన్నారు. కానీ తాను పోటీ చేయటం లేదని, తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్నారు. చంద్రబాబు తనకు రాజకీయ గురువని సుమన్ స్పష్టం చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పరిపాలన బాగా తెలిసిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. सर्वतीर्थमयाय नमः पुण्याय नमः देवयोनियाय नमः निरंतराय नमः सर्वधर्मविवर्जिताय नमः सर्वलोकप्रियाय नमः वाणी ఆయన తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసి అప్పుడు చంద్రబాబు నాయుడుకి టోటల్గా నేను క్యాన్వాసింగ్ చేశాను, అంతేగాని టికెట్ అడగల. పాలిటిక్స్ ఏంటనేది నాకు నేర్పించింది అంతా టీడీపీయే, చంద్రబాబు నాయుడు. సో అది నేను ఎప్పుడు మర్చిపోను. రేపు నేను రాజకీయంలో ఏ పార్టీ అయినా వెళ్ళవచ్చు, సెంట్రల్ పార్టీ అని ఉన్నాయి. గురుగారు నాకు పాలిటిక్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏంటంటే టైం అండి, టైంను బట్టి ఏంటంటే మనుషులు ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి గురి అవుతుంటారు, చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ తప్పకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన కావాలి, ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్స్ మనకు కావాలి. సో నేను ఒకటే చెప్తానండి, ప్రజలకు ఏం చెప్తానంటే సీఎం ఎవరు చెయ్యాలి, సీఎంని ఎవరు మనం చేయాలని మీరు అది వదిలేయండి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీకు జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు, మిత్రులు మీకు ఎవరు మీకు సాయం చేశారు కష్టాల్లో, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏ గవర్నమెంట్ రావాలో, ఏ నాయకుడు రావాలో వాళ్ళు చూసుకుంటారు, నాకు చేయలేదని చెప్పి. అందుకే అలా కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్గా ఉండి ఆఖరికి ఏంటంటే ఈ డబ్బులు పంచిపెట్టడం వీటిలో మీరు ఇదవ్వకుండా. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు భరించాలి. ఒక మనిషిని మీరు ఎలక్ట్ చేస్తే 5 సంవత్సరాలు. సో గతంలో ఆయన మనిషి ఏంటి, ఇప్పుడేంటి, ఈ మనిషి నమ్మకంగా చేస్తాడా, మీకు నమ్మకం ఉంటే చేయండి. అంతేగాని స్టేట్మెంట్లు అది ఇది అంటే మేనిఫెస్టోలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోలు మరి జరుగుతాయా జరగదా అది కూడా మనం ఆలోచించాలి.